కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోయింది. నంద్యాల జిల్లా చాగలమరిలో పంటలు నీట మునిగాయి. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామం సార్. నా పేరు సాంబజీవయ్య. 6.5 ఎకరాల మొక్కజొన్న చేసుకున్నా సార్. 3 లక్షల రూపాయల పెట్టుబడి వచ్చింది సార్. ఎరువు తోలుకున్న పంట అయితే బాగా వచ్చింది సార్. ఎకరాకు 2 ట్యాలీలు వచ్చినాయి సార్. అక్కడ మా ఊరి కాడ పోసుకుంటే నానిపోతున్నాయని మార్కెట్ అడుగు తెచ్చుకుంటే ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చి కళ్ళొత్తి నీళ్ళు వచ్చి మొత్తం నానిపోయినాయి సార్. నా దేవునికి శ్రీశైలంలో భారీ వర్షం పడింది. శ్రీశైలం రోప్వే సమీపంలోని పాతాళగంగ వద్ద షాపులపై కొండచర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వాగు పొంగుతుంది. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శ్రీశైలం డ్యాం సమీపంలోని లింగాల గట్టు వద్ద చిన్న బ్రిడ్జ్ నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, మోంతా తుఫాను బలహీన పడినప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఏంటి సిచ్యువేషన్? శంకరి తుఫాను వల్ల నల్లమల్ల అటవీ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిశాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండాత్మకూరు, అదేవిధంగా చాగలమర్రి, సిరివెల్ల, రుద్రవరం మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఏదైతే రోప్వే సమీపంలో ఉన్నటువంటి పాతాళ గంగ దగ్గర ఏదైతే కొండ చర్యలు కూడా విరిగిపడి 3 షాపులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఒక్కసారి అయితే పెను ప్రమాదం తప్పిందో అని చెప్పవచ్చు. మరోవైపు ఘాట్ రోడ్ ఉంది కాబట్టి నల్లమల్లకి వచ్చేటువంటి పరిసర మార్గాల గుండా అంతా కూడా ఘాట్ రోడ్ ఉంది కాబట్టి శ్రీశైలానికి వచ్చేటువంటి రోడ్లని ముఖ్యంగా ఏదైతే దోర్నాల నుంచి శ్రీశైలానికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వచ్చేటువంటి మార్గాలని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నల్లమల్ల ఘాట్లలో కొండ చర్యలు విడితే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో నల్లమల్ల అడవుల్లో ఈ ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్లేటువంటి మార్గాల్లో వాగులు వంకలు కూడా చాలా వరద ఉద్దితో పొంగి పొర్లుతుండడంతో అక్కడికి ఏదైతే యాత్రికులుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా అధికారులు కూడా ఏదైతే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనాన్ని కూడా ఆపివేయడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులకు కూడా తిరిగి వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ చెల్లిస్తున్నారు. అయితే ముఖ్యంగా శ్రీశైలంలో భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రీశైలానికి రావడంతో. సో శ్రీశైలం ఆలయంలో భారీ వర్షాల వల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి, భారీగా ఎఫెక్ట్ పడింది. మరోవైపు